దేశ రాజకీయాల్లో హైదరాబాద్ లోక్సభ సీట్ చాలా ప్రత్యేకం. హైదరాబాద్ పార్లమెంట్ సీట్ 4 దశాబ్దాలుగా ఎంఐఎం కంచు కోటగా ఉంది. అయితే ఈసారి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి గడ్డు పరిస్థితులున్నాయనే చర్చ సాగుతోంది. అసద్పై ఫైర్ బ్రాండ్ లేడీ మాధవీలతను రంగంలోకి దింపింది బీజేపీ. ప్రచారంలో ఆమె దూసుకుపోతున్నారు. దీంతో హైదరాబాద్ లోక్సభ పరిధిలో రోజు రోజుకి అంచనాలు మారిపోతున్నాయి. తాజాగా జన్ లోక్పాల్ సంస్థ ఇచ్చిన సర్వేలో కూడా హైదరాబాద్ లో సంచలన ఫలితం వచ్చింది. మార్చి 5 నుంచి ఏప్రిల్ 5 వరకు జన్ లోక్పాల్ సంస్థ చేపట్టిన సర్వేలో హైదరాబాద్ లో ఎంఐఎం బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఓవైసీ కంచు కోటకు బీటలు వారే టైం వచ్చిందని తేలింది. జన్ లోక్పాల్ సర్వేలో ఎంఐఎం పార్టీకి 44.25%తో ముందుండగా బీజేపీ 42.03% ఓట్ షేర్ తో గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం బీజేపీ కేవలం 1.75% ఓట్ షేర్ మాత్రమే వెనుకబడి ఉంది. పోలింగ్ నాటికి పరిస్థితి తారుమారయ్యే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ కూడా సాగుతోంది. తాజా సర్వే ఎంఐఎం చీఫ్ అసద్ ను షేక్ చేస్తుందని అంటున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రెహనా, ఇన్ని గడిచిన కొద్ది సంవత్సరాలు ఒకెత్తు, ఈసారి పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఒకెత్తు అని చెప్పుకోవాలి. దాంట్లో ప్రధానంగా మనము హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 4 డికేట్స్ నుంచి హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అనేది ఎంఐఎం కి ఒక కంచుకోటగా ఉంది. అయితే ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి రిజల్ట్ అనేది తారుమారయ్యే పరిస్థితి ఉందని కూడా ప్రధానంగా జన్ లోక్పాల్ సంస్థ ఇచ్చిన సర్వే ప్రస్తుతం సంచలనంగా మారింది దేశ వ్యాప్తంగా కూడా. అయితే ప్రధానంగా మనము హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత గురించి మనం ప్రస్తావనకు వస్తే కొద్ది రోజుల నుంచి ఆమె తరచుగా ఇటు సోషల్ మీడియాతో పాటు ఆమె ప్రధానంగా నేషనల్ మీడియాతో పాటు ఎంటైర్ యూట్యూబ్ ఛానల్ కూడా ఆమె అందరి అటెన్షన్ డ్రా చేసిందని చెప్పుకోవాలి. ఎంటైర్ మీడియా అటెన్షన్. ఎందుకంటే ప్రధానంగా ఆమె మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీలో లేనప్పటికీ కూడా సంవత్సరం నుండి కూడా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఈమెనేనని కూడా మొదటి నుంచి కూడా ఆమె ఒక ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. ఆమె ఓల్డ్ సిటీలో డెఫినెట్ గా బీజేపీ టఫ్ ఇవ్వగలుగుతుంది నాలాంటి క్యాండిడేట్ వస్తే అని కూడా ప్రధానంగా ఆమె 1 ఇయర్ గా కూడా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగింది. అలాగే దాంతో పాటు కొద్ది నెలల కిందటి నుంచే ఆమె టికెట్ అనౌన్స్ కాకముందటి నుంచే కూడా ఆమె అనఫీషియల్ గా కూడా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఓల్డ్ సిటీకి బస్తీలలో తిరిగి అక్కడ బాలికల పాఠశాలలకు వెళ్లి ఇండిపెండెన్స్ డే తో పాటు రిపబ్లిక్ డే కూడా అక్కడికి వెళ్లి ఫ్లాగ్ హోస్టింగ్ చేయించి అక్కడ ప్రధానంగా స్కూల్లో బాలికలకి టాయిలెట్ సదుపాయం కావచ్చు, కానీ ఇంకా స్కూల్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా కూడా అది లేకపోవడము, దాంతో పాటు ఆమె ప్రధానంగా కొద్ది రోజులుగా కూడా అక్కడ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ వస్తుంది. అయితే ఆమె మొదటి నుంచి కూడా చాలా మంది పొలిటికల్ క్రిటిక్స్ ఏమంటారంటే మీనాక్షి లేఖని తిరిగా ఆమె ఎప్పుడైతే క్యాంపెయినింగ్ స్టార్ట్ పెట్టిందో అనఫీషియల్ గా వరుస పెట్టి యూట్యూబ్ ఛానళ్లతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చే క్రమంలో ఆమె మీనాక్షి లేఖని కట్టుపొట్టు శైలి, చీర కట్టు కూడా అంతా కూడా మీనాక్షి లేఖని ఫాలో అవుతున్నారని కూడా ప్రధానంగా క్రిటిక్స్ అంటున్నారు. అయితే ఈమె ఎప్పుడైతే టికెట్ కన్ఫర్మ్ అయిందో ఈమెకి బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా హైకమాండ్ ప్రకటించినప్పటికీ ఈమె ప్రచారంలో దూసుకుపోతుంది అని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతము ఈ తాజాగా జన్ లోక్పాల్ సంస్థ ఇచ్చిన సర్వేలో మాత్రము ఒక షాకింగ్ అని చెప్పాలి. ఎందుకంటే మార్చ్ 5 నుంచి ఏప్రిల్ 5 వరకు కూడా లోక్పాల్ సంస్థ చేపట్టిన సర్వేలో హైదరాబాద్ లో ప్రధానంగా పోటీ ఎంఐఎం బీజేపీ మధ్యనే ఉండబోతున్నట్టు కూడా ఇండికేషన్ ఇచ్చింది. టఫ్ ఫైట్ గా కూడా కొనసాగబోతుంది అనేది కూడా ప్రధానంగా చెబుతున్నారు. ఓవైసీ కంచు కోటకు బీటలు వారే టైం వచ్చిందని కూడా ప్రధానంగా ఈ జన్ లోక్పాల్ సర్వేలో కూడా తేలింది. అయితే ఓట్ షేరింగ్ చూసుకుంటే అంటే ఇది ప్రీమెచ్యూర్ బేబీ తిరగా ఇది ఒక ప్రెడిక్షన్ తిరే.
అట్లే తీసుకోవాలి మనము. ఓటు ఈ రాబోయే హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి ఎంఐఎం పార్టీకి దాదాపు 42.25% ముందుండగా బీజేపీ 42.3% ఓటుతో గట్టి పోటీ ఇస్తుంది అనేది కూడా ప్రధానంగా ఈ సంస్థ సర్వేలో తెలిపింది. అయితే ప్రస్తుతము బీజేపీ కేవలం గడిచిన కొద్దేళ్లుగా కూడా 4 డికెట్స్ నుంచి కూడా జస్ట్ 1.75% ఓటు షేర్ మాత్రమే ఉంది. అయితే ప్రస్తుతానికి వీళ్ళు జనలోక్పాల్ సంస్థ ఇచ్చిన సర్వేలో కూడా జస్ట్ 1.75 ఓటు షేర్ మాత్రమే వెనుకబడి ఉంది. అయితే డే కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ మారుతుందనే చెప్పుకోవాలి. ఆమె కొద్ది రోజుల కిందట ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థకి లోక్ అదాలత్ అనే ప్రోగ్రామ్ లో సాక్షాత్ ప్రధానమంత్రి కూడా ఆమె ఆ ఇంటర్వ్యూ ఇంప్రెస్ అయిపోయి సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా కూడా ఆమెను అభినందించి మరోసారి కూడా దాన్ని రాత్రి 10 గంటలకు టెలికాస్ట్ చేయాలి, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చూడాలి అని చెప్పేసి సజెస్ట్ చేసి, అలాగే దాంతో పాటు ఆమెకి కితాబు కూడా ఇవ్వడం కూడా ఒక రకంగా ప్రధానమంత్రి మోదీ ఆమె పేరును ట్యాగ్ చేస్తూ కూడా ఈ ప్రోగ్రాం చూడాలనడం కూడా ఇది కూడా ఒక పొలిటికల్ క్యాంపెయిన్ లో భాగంగానే ఆమెకి ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా అందరినీ ఆకర్షిస్తుంది అని మనము ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే పోలింగ్ నాటికి పరిస్థితి కూడా పోలింగ్ డే రోజు ఎలాంటి సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి అనేది కూడా మనము ముందుగా చెప్పలేము. కానీ కొద్ది రోజులుగా అయితే చర్చ నడుస్తోంది. ఈసారి డెఫినెట్ గా అసదుద్దీన్ ఓవైసీకి మాత్రము చాలా టఫ్ ఫైట్ ఉంటుంది అని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే అసదుద్దీన్ ఓవైసీ ఇంకా చెప్పాలి అంటే ప్రాపర్ గా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు రంజాన్ మాసం నడుస్తోంది. ఆయన ముస్లిం సోదరులందరూ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు రోజా ఉండి సాయంత్రం 6:30 రోజా విరమించిన అనంతరం ఈ తరచుగా ఇఫ్తార్ విందులలో ఓల్డ్ సిటీలోనే పాల్గొంటున్నారు అసదుద్దీన్ ఓవైసీ. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ చేయలేదని మనం చెప్పుకోవాలి. మరోవైపు ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీకి ఎంబీటీ పార్టీ నుంచి కూడా ఒక రకంగా చెప్పాలంటే సపోర్ట్ లేదని చెప్పుకోవాలి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఒక 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో చాలా టఫ్ ఫైట్ నడిచిందని చెప్పుకోవాలి. 100 ఓట్లతోనే చాంద్రాయణగుట్ట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి కొన్ని 100 ఓట్లతోనే ఎంఐఎం పార్టీ బయటపడింది. సో ఇప్పుడు ఎంబీటీ ఇండైరెక్ట్ గా ఒకవేళ బీజేపీకి సపోర్ట్ చేస్తే మాత్రము మాధవీలతకు హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి కేక్ వాక్ అయిపోతుంది అని కూడా ప్రధానంగా పొలిటికల్ క్రిటిక్స్ అంటున్నారు. మరి ఎంబీటీ కూడా ముస్లిం లీగ్ కి చెందిన పార్టీ. సో స్వతహా కొన్ని ఏళ్లుగా ఒక 2 దశాబ్దాలుగా కూడా ఇటు ఎంఐఎం కి ఎంబీటీకి పడదు. వాళ్ళకి ఇంటర్నల్ గా గొడవలు ఉన్నాయి. అయితే ఆ ఎంబీటీకి సపోర్ట్ చేసే పైల్వాన్ అనే వ్యక్తి ఆయన అనుచరులు దాదాపు 10-11 సంవత్సరాల కిందట కూడా అక్బరుద్దీన్ ఓవైసీ పైన కాల్పులు జరిపి నడి రోడ్డు మీద పొడిచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎంబీటీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుందా, ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తుందా అనేది కూడా సర్వత్రా చర్చ నడుస్తుంది. ఒకవేళ ఇండైరెక్ట్ గా ఎంబీటీ ఒకవేళ బీజేపీకి సపోర్ట్ చేస్తే మాత్రం డెఫినెట్ గా కూడా బీజేపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది అని కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఎంఐఎం కి మరో ఒక అపవాద కూడా ఉంది. ఎంఐఎం పార్టీ ఎప్పుడు కూడా ఏ ఎన్నికలైనా కూడా రిగ్గింగ్ కి పాల్పడుతుంది అని ఆ దరిదాపుల పర్టికులర్ గా ఓల్డ్ సిటీలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. మనం ప్రిసైజ్ గా వాటిని ఇప్పుడు మనం మెన్షన్ చేయకూడదు. ఆ ప్లేసెస్ లో మాత్రము అసలు అపోజిషన్ పార్టీ ఎవరు వెళ్ళినా కూడా ఎంఐఎం కార్యకర్తలతో పాటు స్థానికులని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అపోజిషన్ పార్టీ నాయకుల పైన పంపిస్తారు. వారిపైన భౌతికంగా దాడికి కూడా వెనుకాడరని కూడా ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడు ఈ పోలింగ్ అనేది అప్రోప్రియేట్ గా జరిగితే పోలింగ్ బూత్లలో కూడా టైట్ సెక్యూరిటీ పెట్టి డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మానిటరింగ్ చేస్తే డెఫినెట్ గా ఈసారి ఫలితం మారే అవకాశం ఉంటుంది అని కూడా అంటున్నారు. ప్రధానంగా కేంద్ర బలగాలు కూడా భారీ ఎత్తున మోహరించి ఓల్డ్ సిటీ పోలింగ్ అనేది సజావుగా సాగేలా చూస్తే మాత్రము రిజల్ట్ ఖచ్చితంగా మారుతుంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు సిఆర్పిఎఫ్ బలగాలు గిట పూర్తి స్థాయిలో ఎంటైర్ హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మానిటర్ చేస్తే మాత్రము సజావుగా ఈసారి ఓటర్స్ అందరూ కూడా వాలంటీర్ గా వచ్చి ఓటు వేస్తే మాత్రము ఖచ్చితంగా ఈసారి మాత్రం అసదుద్దీన్ ఓవైసీకి మాత్రము ఖచ్చితంగా టఫ్ ఫైట్ అని మాత్రం చెప్తున్నారు. రేహనా
ఓకే శ్రీచరణ్.